నమస్తే అండి. అసలు ప్లేట్లెట్స్ అనేవి బాడీలో ఎందుకు తగ్గుతాయి? ప్లేట్లెట్స్ అంటే ఏంటంటే, ఇవి బోన్ మ్యారోలో ఉండే మెగాకారియోసైట్ అనే కొన్ని రకాల సెల్స్ ఉంటాయి. దాని తాలూకా సైటోప్లాజ్మిక్ ఫ్రాగ్మెంట్స్‌నే ప్లేట్లెట్స్ అంటారనమాట. ఈ ప్లేట్లెట్స్ అనేవి మన బాడీలోకి బోన్ మ్యారోలో తయారయ్యి బ్లడ్‌లోకి వస్తూ ఉంటాయన్నమాట. సో, అసలు ఇవి ఎందుకు తగ్గుతాయి? మోస్ట్ కామన్‌గా ప్లేట్లెట్స్ తగ్గడానికి కారణం ఏంటంటే ఒక టెస్ట్ మీరు చేయించుకునేటప్పుడు మెషిన్‌లో కొన్ని రకాల మెషిన్స్ తప్పు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి. సో, దానివల్ల ప్లేట్లెట్స్ తగ్గినట్టుగా కనబడతాయి. కరెక్ట్‌గా చూపించుకుంటే వాళ్ళలో ప్లేట్లెట్స్ నార్మల్‌గా ఉండొచ్చు. రెండో రకమైన కారణం ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్. కొన్నిసార్లు మనకి డెంగ్యూ కానీ, మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా వచ్చేటప్పుడు ట్రాన్సియెంట్‌గా ఒక 1 వీక్ పాటు ప్లేట్లెట్స్ తగ్గి మళ్ళీ నార్మల్ అవుతుంటాయి. కొంతమందికి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. కొన్ని రకాల డ్రగ్స్ అంటే డ్రగ్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపెనియా అంటారు. అంటే కొన్ని రకాల మందులు యాంటీబయాటిక్స్ గానీ, కొన్ని రకాల టీబీ మందులు కానీ, కొన్ని రకాల వేరే రకమైన ఇమ్యూన్ డిజార్డర్స్‌లో వాడే మందుల్లో కానీ ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయన్నమాట. సో, ప్లేట్లెట్స్ తగ్గిన వెంటనే ఏదో వ్యాధి ఉందని భయపడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ హిస్టరీ ఏం మందులు వాడుతున్నారనేది మనం తీసుకుంటే దానివల్ల తగ్గుతుందా? ఆ మందు ఆపేస్తే ప్లేట్లెట్స్ పెరుగుతాయనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ దాటిన తర్వాత మన బాడీ ఆటో ఇమ్యూన్ యాక్టివేషన్ అంటే ఐటీపీ లాంటి వ్యాధులు ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. ఈ ఐటీపీ అనే వ్యాధిలో ఏమవుతుందంటే ప్లేట్లెట్స్ మన బాడీయే తయారైన ప్లేట్లెట్స్‌ని చంపేస్తూ ఉంటుందన్నమాట. డిస్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. ఇవి కాకుండా నెక్స్ట్ లెవెల్‌లో ఏముంటాయంటే ఏప్లాస్టిక్ ఎనీమియా అనే డిజార్డర్స్ ఉంటాయి. మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అనే బోన్ మ్యారో డిజార్డర్స్ ఉంటాయి. రేర్‌గా అరుదుగా కొన్నిసార్లు మనం బ్లడ్ క్యాన్సర్స్, అక్యూట్ ల్యూకేమియాస్ మిగతావన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట.